బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఇదిగో పియా అట్ట పిలమగాడు సార్, నాకు ఏదో అనిపిస్తుంది. సరే పేరు పెట్టి పిలుస్తానులే పెంటయ్యా. వద్దు సార్, అదే బెటర్. సరే పియా సార్, నాకు ఈ రాజకీయాలొద్దు బాబు అంటే మా వాళ్ళేమో నీ ఉపన్యాసం బాగుంటదని నన్ను రాజకీయాల్లోకి నెడితిరి. ఏంటి సార్ మీరు ఎంత బాగా ఉపన్యాసాలు ఇచ్చేవారా? జ్ఞానం పాటోళ్ళం కదా, మాట్లాడటం అలవాటాయా? ఓహో. సరే ఎలక్షన్ లో నెగ్గితివి, గెలిచాడు సిట్టింగ్ ఎమ్మెల్యే లేపేసి. నిన్ను మధ్యలో స్పీకర్ తోనా? లేదు సార్, మొత్తం మీరే స్పీక్ అండి, ఆ తర్వాత నేను స్పీక్తాను. సరే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత ఇక అంత మాత్రం సీనియరుడికి లేదని తెలిసిపోయా. నాకు ఎక్సైజ్ సెకండరీ. సరే నేను కూడా మనం చేసిన పనే కదా సారా ఏమిటింగ్ అంతకు ముందు అని చెప్పి సరేనంటేనే. అప్పుడు ఏమైంది సార్? అది కదయ్యా, ఆడెవరో 10 మంది కల్తీ సారా దగ్గర చచ్చిపోతే అది నా తప్ప? మీ తప్పు కాదు. ఏడెవరో ఒక అమ్మి అది కెమెరా డాన్స్ చేస్తే గుడ్డలు లేకుండా బొడ్డలు లేకుండా అది నా తప్ప? దానికి నన్ను రాజీనామా పెట్టమంటా? వేరు కడుపు కూర్చుంటున్నావా కబురప్పుడు గడి తింటున్నావా? నాకు అర్థం కదా. బాబు నేను ఎప్పుడు రాజీనామా చేయమన్నా? ముఖ్యమంత్రి ఆయన సరే మారమన్నాడు, శాఖ మార్చాడు. మార్చి ఏం చేశాడు? సినిమాలో నాకు నవ్వు తిరిగి సావట్లా సినిమాటోగ్రఫీ అంటేవి. సరే నేను అనుకున్నా హైదరాబాద్ లో ఉండొచ్చు కదా, అటు ఇటు పోయే పని కూడా ఉండదేక సినిమా వాళ్ళతో కూడా కలిసిపోయి తిరగచ్చు అని చెప్పారు. సరేనండి. వారం వారం తిరగక ముందే పీకి పన్నుకు మళ్ళీ ఏరేదంటూ పెడితే మరి ఎందుకు పీకేశారు సార్? అది కదా, ఆయనకంటే నేను ఎక్కువసార్లు టీవీలో కనిపిస్తానంట, అందుకని ఆయన బాధ. పీకేశావు బాగానే ఉంది. తర్వాత నేను మొత్తుకున్న అయ్యా నాకు పొట్టబొడిస్తే అక్షరం ముక్క రాదని నన్ను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిని చేస్తే అన్యాయమే సార్. సరే చేశావు బాగానే ఉంది. ఆడేదో పిల్లకాయలు కాపీ కొట్టుకుంటే పరీక్షల్లో అది నా తప్ప? కాదండి. క్వశ్చన్ పేపర్ లీక్ అయితే అది నా తప్ప? అసలు క్వశ్చన్ పేపర్ ఎలా లీక్ అయింది సార్? అది మా పిల్లోడే ఒక పేపర్ నాన్న అన్నాడు, కట్లోంచి తీసి ఒక పేపర్ ఇచ్చా. నా కొడుకు నేను ఒక పేపర్ ఇచ్చుకోకూడదు? అది కూడా లీక్ అయితేనా? మళ్ళీ పీకేశారు సార్. ఏమేం పీకారో చివరిలో చెప్తాను, నువ్వు టెంప్ట్ కాకుండా స్టడీగా ఉండు చెప్తా. సరే సార్. సరే ఆ తర్వాత ఇదో నాకు సారాయమ్మే రోజుల నుంచి కూడా పోలీసు వాళ్ళు అంటే వచ్చా, నన్ను తీసుకొచ్చి నువ్వు హోమ్ మినిస్టర్ చేస్తా. ఇది ఇంకా పీకలేదు కదా సార్? తమ నోటు వాక్యాన్ని పీకుతారేమో సార్. రే నువ్వు చిన్నపిల్లాడివని చనివిస్తా ఉంటే సార్ చెప్పుకోవడానికి ఇల్లే చోట ఎక్కుతున్నావురా. ఒరేయ్ మీ నాన్న మా యదవ ఎందుకు పనికి రావట్లేదు, వాడికి ఏదైనా ఒక దారి చూపించమంటే నేను రాజకీయాల్లో పెట్టానురా, ఉపయోగించుకోరా. సార్ సూళ్ళూరుపేట నుంచి వచ్చిన సూట్ కేసు ఎక్కడ పెట్టమంటారు? ఓ పని చేయరా, చెప్పండి. సూట్ కేసు ఏమో ఏసీబీ వాళ్ళకి ఇచ్చి నన్ను దేశపై స్టేషన్లో అప్పచెప్పు. ఎవడన్నా ఇంటి పీక్కోలేక లాక్కోలేక సావాలరా, గోడలకు కళ్ళు ఉంటాయి. చెవులు ఉంటాయని విన్నారు కానీ కళ్ళు ఎప్పటి నుంచి వచ్చాయి సార్? మొన్న తెహలక దగ్గర నుంచిలే గెత్తవాని. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏందో చెప్పు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు తీసుకుని రేపు మీరు తిరుపతి వెళ్ళాలి సార్. ఎవరు? మీరే సార్. నేనా? అవును సార్. పట్టు వస్త్రాలు తీసుకుని తిరుపతి వెళ్ళాలన్నా? అవును సార్. అలిపిరి మీద కొండ? అవును సార్. ఆ తర్వాత నా వెనక ఆయన వస్తాడంటున్నా తెల్లగొట్ట తీసుకుని. ఎందుకు సార్? నా శవం మీద కప్పడానికి. ఒరే పోరు పోయి తెల్లకాయతమును కళ్ళం తీసుకురా పో. అదెందుకు సార్? రాజీనామా చేయడానికి. ఇదిగో పియ్యా రాను ముర్రు అంటే నువ్వు బలవంతంగా తీసుకుపోతున్నావు. సార్ నా మాట అనకుండా మీరు తిరుపతి పైన మానుకుంటే మిమ్మల్ని మంత్రి పదవి నుంచి పీకేసేవారు. వాళ్ళు పీకేయడం సరేనయ్యా, ముందు మనం నుంచి ప్రాణాలతో బయటపడితే గోయిందా 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 గోయిందా. ఇదిగో పియ్యా సార్, అలిపిరి ఇంకా ఎంత దూరం ఉందంట? అదేంటి సార్, ఎవరైనా తిరుమల ఎంత దూరం ఉందని అడుగుతారు, మీరేంటి అలిపిరి ఎంత దూరం ఉందని అడుగుతున్నారు? అది ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదులే, రేపు నువ్వు మంత్రి అయితే కానీ తెలియదు. ఊరుకోండి సార్, ఎవరో రాళ్ళు పాల్గొట్టడానికి బాంబులు పెట్టారు. అంత కరెక్ట్ గా చెప్పా? నువ్వే పెట్టావా ఏంది? ఊరుకోండి సార్, నేను కారులో ఉండగా బాంబు ఎందుకు పెడతాను? బాంబు పేలితే కారుతో పాటు మీరు, మీతో పాటు నేను పేలిపోతాం కదండి బాబు. అంటే కారులో నువ్వు లేకపోతే పెడతావు బాంబు? రే తెలివితేటలు చూపించొద్దు. ఉపయోగించుకోమన్నారంటే సీఎం తో చేతులు కలిపి నన్ను ఉపయోగించుకోమని కాదు. మంత్రి పదవి రాకముందు నేను బాంబు వ్యాపారం చేసిన
నీకు దండం పెడతా నేను ఏమయ్యా నీ దండం ఇటు లేకపోతే పందులు లేకపోయినట్టు నీ గవర్నమెంట్ లో నీకు ఇష్టం వచ్చిన పోస్ట్ ఇస్తానయ్యా నీకు తల పెట్టాలి. హలో కంట్రోల్ హోమేష్ కిడ్నాప్. హలో కమిషనర్ ఆఫీస్ హోమేష్ కిడ్నాపర్. హలో డీజీపీ ఆఫీస్. ఏంటి? హోమ్ మినిస్టర్ కిడ్నాపర్. ఒక్కడు, ఓన్లీ వన్ మ్యాన్ హోమ్ మినిస్టర్ని కిడ్నాప్ చేశాడంటే నమ్మలేకుండా ఉన్నాను. నమ్మలేకపోవటం అటుంచి మన డిపార్ట్మెంట్ అంతా సిగ్గుతో చావాలయ్యా. సార్, ఈ కిడ్నాప్ తో వీరప్పనికి ఏమైనా సంబంధం ఉందంటారా? చూడండి, ఐపీఎస్ పాస్ అయ్యారు, 10th క్లాస్ తప్పిన వాళ్ళ మాట్లాడకండి. వీరప్పని కిడ్నాప్ చేస్తే గీస్తే తమిళనాడు సీఎంనో కర్ణాటక సీఎంనో చేస్తాడు, మన హోమ్ మినిస్టర్ని ఎందుకు చేస్తాడు? నో, ఇది డెఫినెట్ గా తీవ్రవాదుల పని. కిడ్నాప్ చేసింది తీవ్రవాదులో ఉగ్రవాదులో కాదు. బోస్ సుభాష్ చంద్రబోస్. పర్మిషన్ లేకుండా లోనికి వచ్చి పేరు చెప్తున్నావు. ఎవరు నువ్వు? మీ హోమ్ మినిస్టర్ ని కిడ్నాప్ చేసింది నేనే. మీరు నమ్మరు. సాక్ష్యం. మాట్లాడతామయ్యా. మాట్లాడమంటే నాకేమైనా భయం అయింది. యాలం మాట్లాడడం కాదు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం కదా. ఇదిగో డీజీపీ, మరి నీ పాస్ గారు నువ్వు భలేవాడివయ్యా స్వామి. ఆ వచ్చిన వాళ్ళకి ఏం కావాలో ఇచ్చి పంపించవయ్యా బాబు, లేకపోతే వీళ్ళు నన్ను కుల్లబడిచేటట్టున్నారు. ఈడ నా బాధలు ఎవరితో చెప్పుకోమంట. శవానికి స్నానం చేయిస్తున్నట్టు కుర్చీ కట్టిపడేశారు. డ్యూటీకి పోదామంటే లిటర్ లేదు, పడుకుందామంటే బెడ్ లేదు, తిందామంటే బిర్యానీ లేదు, తాగుదామంటే స్కాచ్ లేదు, నీకేమో బ్రెయిన్ లేదు. మరి లేకపోతే ఏందయ్యా? హోమ్ మినిస్టర్ నన్ను కిడ్నాప్ చేస్తే డీజీపీ నువ్వు సినిమా చూసినట్టు చూస్తామంది. నన్ను ఇడిపించక్కర్లా? రేపు పొద్దున్న నిన్ను కిడ్నాప్ చేస్తే నేను ఇడిపించొద్దు. ఓహో, నన్ను యాడ్ దాచిపెట్టింది చెప్పమంటావా? ఇదిగో ఈ ప్లేస్ ఏందయ్యా? వాడు చెప్పాలంటయ్యా, నువ్వే కనుక్కోవాలంట. మరి తొందరగానే ఏందో అరెస్ట్ అయింది రాస్కెల్. మీ హోమ్ మినిస్టర్ ప్రాణాలతో కావాలంటే సంధికి రండి, లేదా బంధించేయండి. వద్దు, ఇక్కడ నా కళ్ళల్లోకి చూస్తే అక్కడ మీ హోమ్ మినిస్టర్ కళ్ళు పొడి చేస్తారు. ఇక్కడ నా గుండెకు గురి పెడితే అక్కడ మీ హోమ్ గుండెలోకి బుల్లెట్లు దూసుకుపోతాయి. అతను వదలండి. ఈ యూనిఫామ్ అన్న డిపార్ట్మెంట్ అన్నా నాకు గౌరవం ఎక్కువ. అనవసరంగా అల్లరి చేసి అల్లరి కాకండి. జనాలకి నేను చెప్పను, మీరు చెప్పదు. ఇంతకీ ఎవరు నువ్వు? తీవ్రవాదివా? ఉద్యమాల కోసం ఊపిరి వదిలేంత గొప్పవాణ్ణి కాను. ఉగ్రవాదివా? తోటి మనుషుల్ని చంపేంత కిరాతకుణ్ణి కాను. ఇట్స్ ఆల్ రైట్. హోమ్ మినిస్టర్ వదిలేయడానికి నీకేం కావాలో చెప్పు. రక్తం కావాలి. సామాన్య ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చి చంపి జనారణ్యంలో తిరుగుతున్న మానవ మృగాల రక్తం కావాలి. కష్టం వస్తే కత్తి పట్టమని, కన్నీరు వస్తే కాల్చి చంపమని ఏ సంస్కృతి నేర్పిందయ్యా నీకు? అన్నమో రామచంద్ర అంటూ తలకి పాగా చుట్టి చేత నాగలి పట్టి పొలం దున్నుకునే రైతన్నకి
ఆ తలపాగా ఎమ్మెడకి ఉరితాడైనప్పుడు ఆ పేదరికం నుంచి పుట్టిన సంస్కృతి సార్ నాది. ఎండలో కాళ్ళు కాలుతున్నాయి, మీ ఇంటి ముందున్న చెట్టు నీడలో నించుంటాను అంటే ఆ 2 కాళ్ళు నరికి కొత్త చెప్పులు కొనిచ్చిన దొరల నుండి పుట్టిన సంస్కృతి సార్ నాది. నీకు అన్యాయం జరిగిందని నీకు నువ్వే న్యాయం చేసుకుంటావా? ఇక చట్టం న్యాయస్థానాలతో పని లేదనుకున్నావా? పొరపాటు. నాలాంటి అమాయకులు పోలీస్ స్టేషన్లని రక్షణాలయాలుగా భావిస్తుంటే కొందరు వాటిని పాన్ షాపులుగా భావించి చట్టాన్ని కిల్లి నమిలినట్టు నమిలి ఊసి పారేస్తున్నారు సార్. న్యాయస్థానాలను దేవాలయాలుగా భావిస్తుంటే కొందరు వాటిని చిల్లర దుకాణాలుగా భావించి న్యాయాన్ని చింతపండు బియ్యాన్ని కొన్నట్టు కొనొచ్చు అనుకుంటున్నారు సార్. ఆదిమాతోనే దమ్మిడికి పనికిరాని వాడు కూడా దెయ్యంలా పీకు తింటుంటే ప్రాణాలు కోల్పోయి చుక్కల్లా రాలిపోయిన వాళ్ళు మరలా నాలా సూర్యుల్లా ములుచుకొస్తున్నారు సార్. ఇక ఈ శత్రు సంహారాన్ని ఎవ్వడూ ఆపలేడు. కాబట్టి నేను చేస్తున్న ఈ మహాయజ్ఞంలో మీరు ప్రమిదలై జనానికి వెలుగు చూపిస్తారో సమిధలై చరిత్రహీనులవుతారో మీరే నిర్ణయించుకోండి. జీతాలు తీసుకుని మేం చేసేది ప్రజాసేవే. ఇంతకీ నీకేం కావాలి? డిపార్ట్మెంట్ కావాలి. మా డిపార్ట్మెంటా? మీ డిపార్ట్మెంటే కావాలి. మీ హోమ్ మినిస్టర్ ప్రాణాలతో మళ్ళీ మీకు కావాలనుకుంటే కండిషన్ నంబర్ 1 నా యజ్ఞం పూర్తయ్యేంత వరకు షూటెడ్ సైట్ ఆర్డర్స్ లో ఉన్న నన్ను మీ డిపార్ట్మెంట్ టచ్ చేయకూడదు. కండిషన్ నంబర్ 2 ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ సిబ్బంది మొత్తం నా అదుపాజ్ఞలో ఉండాలి. కండిషన్ నంబర్ 3 నాకు నేనుగా మీకు లొంగిపోయేంత వరకు నా మీద ఈగ కూడా వాలకుండా మీ డిపార్ట్మెంట్ నాకు రక్షణ కల్పించాలి. ఏమైనా తేడా జరిగిందో ఈ నేల తల్లి సాక్షిగా మీ హోమ్ మినిస్టర్ ఇందులో కలిపేస్తా. నో హోమ్ మినిస్టర్ నేను చేయొద్దు. నీ కండిషన్స్ అన్ని ఒప్పుకుంటున్నాం, కానీ ఒక విషయం. ఈ బోస్ సుభాష్ చంద్ర బోస్ ఒక్కసారి చెబుతాడు, చెప్పిందే చేస్తాడు.